Good morning, students. Today we are going to discuss important very short answer type questions in the second year. So in this first from ray optics we will discuss some very short answers, important very short answers. So in ray optics first question, define power of a convex lens. What is its unit? అంటే ఇక్కడ పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటి, పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి, దాని యూనిట్ ఏంటి? పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ పవర్. ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ పవర్. సో ఇక్కడ ఫార్ములా మనకు P ఈజ్ ఈక్వల్ టు 1/f, అంటే ఇక్కడ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంతే మనకు పవర్కి ఈక్వల్ అవుతుందండి. ఇక్కడ దీనికి యూనిట్ ఏముంటుందంటే, ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఏంటి అంటే డయాప్టర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ D. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ డిస్పర్షన్? విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్? డిస్పర్షన్ అంటే ఏంటి, మనకు ఏ కలర్ ఎక్కువ డిస్పర్స్ అవుతుంది. డిస్పర్షన్ అంటే ఏంటి అంటే, డిస్పర్షన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫెనామినా ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ into its constant colors on passing through a prism. సో ఇక్కడ మనకు డిస్పర్షన్ అంటే ఏంటి అంటే, ద ఫెనామినన్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాన్స్టెంట్ కలర్స్ వెన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది ప్రిజమ్, దట్ ఈస్ కాల్డ్ డిస్పర్షన్. వైలెట్ కలర్ ఈజ్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ వేవ్ లెంత్. అంటే ఇక్కడ మనకి డిస్పర్షన్ అంటే ఒక వైట్ లైట్ అనేది దాని యొక్క కాన్స్టెంట్ కలర్స్గా డివైడ్ అయింది అంటే, స్ప్లిట్ అయింది అంటే దాన్ని డిస్పర్షన్ అంటాం. ఎప్పుడు డిస్పర్షన్ అవుతుంది అంటే, వైట్ లైట్ అనేది ప్రిజంలో మనకు ఎంటర్ అయినప్పుడు, అక్కడ వైట్ లైట్ మనకు ఇన్సిడెంట్ అయినప్పుడు, ఇక్కడ రిఫ్రాక్షన్ తర్వాత మళ్ళీ మనకు డిస్పర్షన్ అవుతుంది. ఆ డిస్పర్షన్లో మనకు వైట్ లైట్లో మనకు 7 కలర్స్ ఉంటాయి, అంటే 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. తర్వాత మళ్ళీ అగైన్ దట్ ఈస్ రిఫ్రాక్టెడ్, ద 7 కలర్స్ ఆర్ డిస్పర్స్డ్ అండ్ డీవియేటెడ్ విత్ దేర్ వేవ్ లెన్స్. ఇక్కడ మనకు బాటమ్ టు టాప్ మనకు విబ్జిఆర్ అనేది వస్తుందండి. బాటమ్ టు టాప్ మనకు విబ్జిఆర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎక్కువ ఏది బెండ్ అవుతుంది అంటే, ఇక్కడ మనకి వైలెట్ అనేది ఎక్కువ బెండ్ అవుతుంది. అంటే మనకి వైలెట్ కలర్ అనేది లో వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి, లెస్ వేవ్ లెంత్ కాబట్టి ఎక్కువ డిస్పర్షన్ అవుతుంది. అదే మనకు రెడ్ కలర్కి హై వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి లెస్ డిస్పర్షన్ అవుతుంది. ఇక్కడ మనకి మోర్ డిస్పర్స్డ్ కలర్ అడిగారు కాబట్టి రిలేటివ్లీ మోర్ డిస్పర్స్డ్ కలర్ అనేది వైలెట్ కలర్ అవుతుంది. సో ఇది మనకు డిస్పర్షన్కి. దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. What is myopia? How can it can be corrected? Myopia is a defect in eye in which the image of a distant object is formed in front of the retina. It is also called as short sightedness. Hence far objects are not visible. అంటే మనకి ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ మనకి ఐ లెన్స్ పైన పడ్డ తర్వాత ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటినా ఫామ్ అవుతుంది. మనకు రెటినా పైన మనకు ఇమేజ్ ఫామ్ అయితే మనకు ఈజీగా విజిబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకు డిస్టెంట్ ఆబ్జెక్ట్ అంటే మనకి లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ లెన్స్ పైన పడ్డ తర్వాత, ఐ లెన్స్ పైన పడ్డ తర్వాత మనకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటినా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అది విజిబుల్గా ఉండదు. అంటే మనకి దాన్నే షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అంటామండి. మయోపియా అనే షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అంటాము. దీంట్లో మనకు నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్గా విజిబుల్గా ఉంటాయి, ఫార్ ఆబ్జెక్ట్స్ మనకు విజిబుల్గా ఉండవు. దీన్ని మయోపియా అంటాము. మరి ఇది ఎలా కరెక్ట్ చేస్తాము అంటే, ద డిఫెక్ట్ కెన్ బి కరెక్ట్ బై యూజింగ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ షూటబుల్ పవర్. అంటే మనకి ఈ స్పెక్టికల్స్లో అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐ లెన్స్ మనకు స్పెక్టికల్స్ యూజ్ చేస్తాం. ఈ స్పెక్టికల్స్లో మనకు మయోపియా డిఫెక్ట్ ఉన్న పర్సన్కి ఈ స్పెక్టికల్స్లో కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాము. అంటే మనకి ఆ డిఫెక్ట్ ఎంత పవర్ ఉంది ఆ పవర్ని బేస్ చేసుకొని ఈ కాన్కేవ్ లెన్స్ యూజ్ చేసుకొని మయోపియాని కరెక్ట్ చేసుకోవచ్చు. This is about myopia. Next question. What is hypermetropia? How it can be corrected? Hypermetropia is a defect in eye in which image is formed behind the retina. It is also called as long sightedness.
అంటే ఇక్కడ మనకి హైపర్మెట్రోపియా అంటే ఏంటి అంటే ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ది రెటినా. అంటే మనకు ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ఐలెన్స్ నుంచి వచ్చిన తర్వాత బిహైండ్ ది రెటినా మనకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆన్ ది రెటినా కాకుండా బిహైండ్ ది రెటినా ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇమేజ్ అనేది మనకు రెటినా పైన ఫామ్ కాదు, అప్పుడు విజిబుల్గా ఉండదు. దీన్ని లాంగ్ సైటెడ్నెస్ అని కూడా అంటామండి. మరి దీన్ని ఎలా కరెక్ట్ చేస్తాము అంటే ద డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ షూటబుల్ పవర్. అంటే ఇక్కడ హైపర్మెట్రోపియాతో సఫర్ అయ్యే పర్సన్కి స్పెక్టికల్స్లో మనకు కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసుకొని హైపర్మెట్రోపియాని కరెక్షన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ హైపర్మెట్రోపియా. ఇక్కడ వరకు మనకు రే ఆప్టిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ మనకు మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో వెరీ షార్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ప్రిన్సిపల్ ఏముంటుంది అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఈజ్ దట్ వెన్ ఎవర్ ఏ కాయిల్ క్యారింగ్ ఏ కరెంట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు అన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ ఏ టార్క్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఇట్. అంటే ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు అక్కడ టార్క్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంటే అక్కడ రొటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే కరెంట్ క్యారింగ్ కాయిల్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ప్లేస్ చేసినప్పుడు అక్కడ టార్క్ యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మనకి మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్లో ఉండేది కాయిల్ ఏంటి అంటే మనకు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తాం, అప్పుడు మనకు టార్క్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది దాని ప్రిన్సిపల్. ఇక్కడ కరెంట్ ఇన్ ద కాయిల్ ఈజ్ గివెన్ బై ఐ ప్రపోర్షనల్ టు టీటా. అంటే ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ అయింది అంటే దాంట్లో డిఫ్లెక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. అంటే రొటేషన్ అయ్యే యాంగిల్ అనేది డిఫ్లెక్షన్ యాంగిల్ అంటాం, దాన్ని టీటా అంటాం. ఇక్కడ మీరు కరెంట్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఐ ప్రపోర్షనల్ టు టీటా కాబట్టి కరెంట్ ఇంక్రీజ్ చేస్తే మనకు డిఫ్లెక్షన్ యాంగిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకు ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత మనకు డిఫ్లెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది, అంటే టార్క్ అనేది అంత ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఐ ప్రపోర్షనల్ టు టీటా. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అన్ యామ్మీటర్. మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ని యామ్మీటర్గా ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అన్ యామ్మీటర్ by connecting a suitable low resistance in parallel to it. అంటే మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ని అమ్మీటర్ కన్వర్ట్ చేయాలి అంటే ఒక లో రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. దాన్ని షంట్ రెసిస్టెన్స్ అని కూడా అంటామండి. ఈ లో రెసిస్టెన్స్ని మనం ఏమంటాము అంటే షంట్ రెసిస్టెన్స్ అంటాం. ఒక మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ని షంట్ రెసిస్టెన్స్, మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్కి షంట్ రెసిస్టెన్స్ అంటే లో రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు అక్కడ టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి మనకు అది యామ్మీటర్ లాగా వర్క్ చేస్తుంది. సో ఇలా మనకి మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ని యామ్మీటర్ లాగా కన్వర్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, హౌ డు యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ అండ్ వోల్టమీటర్. మరి మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ని వోల్టమీటర్ లాగా ఎలా కన్వర్షన్ చేసుకోవచ్చు అంటే మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వోల్టమీటర్ బై కనెక్టింగ్ ఏ హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. ఇక్కడ గ్యాల్వనోమీటర్ని వోల్టమీటర్ కన్వర్ట్ చేయాలి అంటే ఒక హై రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ హై అవుతుంది కాబట్టి అది వోల్టమీటర్గా కన్వర్ట్ అవుతుంది. అమ్మీటర్ కన్వర్ట్ చేయాలంటే లో రెసిస్టెన్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. అదే మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్కి హై రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది వోల్టమీటర్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వోల్టమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ యామ్మీటర్ అండ్ వోల్టమీటర్. మరి యామ్మీటర్కి వోల్టమీటర్కి మనకు డిఫరెన్సెస్ ఏముంటాయి అంటే యామ్మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ కరెంట్. అంటే ఒక సర్క్యూట్లో కరెంట్ మెజర్ చేయాలి అంటే మనం యామ్మీటర్ని యూజ్ చేస్తాం. వోల్టమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే మనకి ఒక సర్క్యూట్లో 2 ఎండ్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ని
మనం మెజర్ చేయాలి అంటే 2 పాయింట్స్, ఎనీ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయాలంటే వోల్ట్ మీటర్ని యూజ్ చేస్తాము. ఇక్కడ కరెంట్ మెజర్ చేయాలి అంటే యామ్మీటర్ని యూజ్ చేస్తాము. అండ్ ఐడియల్ యామ్మీటర్ హ్యాస్ జీరో రెసిస్టెన్స్. అంటే ఐడియల్ యామ్మీటర్ అంటే అక్కడ మనకి రెసిస్టెన్స్ అనేది వెరీ లో ఉంటుంది, ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. కాబట్టి ఐడియల్ యామ్మీటర్కి రెసిస్టెన్స్ జీరో ఉంటుంది. ఐడియల్ వోల్ట్ మీటర్కి ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ ఉంటుందండి. ఐడియల్ యామ్మీటర్ హ్యాస్ జీరో రెసిస్టెన్స్, ఐడియల్ వోల్ట్ మీటర్ హ్యాస్ ఇన్ఫినిట్ రెసిస్టెన్స్. నెక్స్ట్, ఇన్ ఏ సర్క్యూట్ యామ్మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సర్క్యూట్లో మనకు యామ్మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి అంటే సిరీస్లో కనెక్ట్ చేయాలి అండి. అదే మనకు ఇన్ సర్క్యూట్ వోల్ట్ మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. వోల్ట్ మీటర్ని అయితే మనకు ప్యారలల్ కనెక్ట్ చేయాలి సర్క్యూట్లో, యామ్మీటర్ అయితే సిరీస్లో కనెక్ట్ చేసుకోవాలి. ఇవి యామ్మీటర్కి వోల్ట్ మీటర్కి మధ్యలో డిఫరెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ వరకు మనకు మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ మనకు మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో మనకు 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, క్లాసిఫై ది ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు మ్యాగ్నెటిజం. అంటే మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో మనకు డయామాగ్నెటిక్ మెటీరియల్, పారామాగ్నెటిక్ మెటీరియల్, ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్ అని ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన మెటీరియల్స్లో డయామాగ్నెటిక్ ఏంటి, పారామాగ్నెటిక్ ఏంటి, ఫెరోమాగ్నెటిక్ ఏంటి. సో ఇక్కడ మనకి డయామాగ్నెటిక్ మెటీరియల్ అయితే మనకు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక మెటీరియల్ ఉంచినప్పుడు అది వీక్గా మనకు మ్యాగ్నెటైజ్ అవుతుంది. అంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మనకు వీక్గా మ్యాగ్నెటైజ్ అవుతుంది. అదే పారామాగ్నెటిక్ మెటీరియల్ అయితే ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే మనకు మ్యాగ్నెటైజ్ అవుతుంది. ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్ అయితే స్ట్రాంగ్గా మ్యాగ్నెటైజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు మ్యాగ్నెటిజ్ కోబాల్ట్, నికెల్, బిస్మత్, కాపరు, ఆక్సిజన్. ఇక్కడ కాపరు, బిస్మత్ ఈ రెండు కూడా మనకు డయామాగ్నెటిక్ మెటీరియల్ అండి. మ్యాంగనీసు, ఆక్సిజన్ రెండు కూడా పారామాగ్నెటిక్ మెటీరియల్ అండి. కోబాల్ట్, నికెల్ ఈ రెండు కూడా ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అండి. అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బిస్మత్, కాపరు. పారామాగ్నెటిక్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ మ్యాంగనీసు, ఆక్సిజను. నెక్స్ట్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్కి కోబాల్ట్, నికెల్. అందుకే ఇక్కడ చూడండి, మ్యాంగనీసు పారామాగ్నెటిక్, కోబాల్ట్ ఫెర్రోమాగ్నెటిక్, నికెల్ ఫెర్రోమాగ్నెటిక్, బిస్మత్ డయామాగ్నెటిక్, ఆక్సిజన్ పారామాగ్నెటిక్, కాపరు డయామాగ్నెటిక్. సో ఇక్కడ ఇచ్చిన మెటీరియల్స్లో మనకి ఏ మెటీరియల్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్కి ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాం. ఇక్కడ అంటే ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్కి రిగార్డింగ్ అది రాసాం ఇక్కడ. సో ఇది క్లాసిఫై ది ఫాలోయింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు మ్యాగ్నెటిజం. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. ఇక్కడ మ్యాగ్నెటిక్ డిక్లినేషను, మ్యాగ్నెటిక్ ఇంక్లినేషను మనకు చాలాసార్లు రిపిటేషన్ అనే క్వశ్చన్స్ ఇవి. మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటే ఏంటి అంటే, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ ఎట్ ఏ ప్లేస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అండ్ జియోగ్రఫిక్ మెరిడియన్ ఎట్ దట్ ప్లేస్. అంటే మనకి ఒక గివెన్ ప్లేస్లో మనకు మ్యాగ్నెటిక్ మెరిడియన్కి జియోగ్రఫిక్ మెరిడియన్కి మధ్యలో యాంగిల్ని ఏమంటాము అంటే మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్. ఇంక్లినేషన్ అన్న యాంగిల్ ఆఫ్ డిప్ అన్న ఒకటేనండి. మరి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ అంటే ఏంటి అంటే ద యాంగిల్ దట్ ఈస్ మేడ్ బై ది రిజల్టెంట్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాన్నే టోటల్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము, విత్ రిఫరెన్స్ టు హారిజంటల్ ఎట్ ఎనీ ప్లేస్. అంటే ఇక్కడ హారిజంటల్ లైన్ అని మ్యాగ్నెటిక్ మెరిడియన్ కూడా అనొచ్చు. హారిజంటల్ లైన్ in magnetic meridian. In magnetic meridian లేదా హారిజంటల్ ఎట్ ఎనీ ప్లేస్ అని కూడా రాసుకోవచ్చండి. సో మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ యాంగిల్ దట్ ఈస్ మేడ్ బై ది రిజల్టెంట్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ రిఫరెన్స్ టు హారిజంటల్ ఇన్ ది మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఆర్ విత్ రిఫరెన్స్ టు హారిజంటల్ ఎట్ ఎనీ ప్లేస్.
ఇట్ ఈస్ డినోటెడ్ బై ఐ లేదా టీటా అని కూడా అనొచ్చు అండి. ఐ లేదా టీటా అని కూడా చెప్పుకోవచ్చు. ఇది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిక్లినేషన్, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫామ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ వై. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ అని చెప్పినామండి. ఇక్కడ ఎందుకు క్లోజ్డ్ లూప్స్ ఉంటాయి అంటే, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫామ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ బికాస్ the field lines travel from north pole to south pole outside the magnet and south pole to north pole inside the magnet. Isolated poles do not exist. అంటే మనకి ఒక బార్ మ్యాగ్నెట్ కనుక తీసుకుంటే దాంట్లో 2 పోల్స్ ఉన్నాయండి, నార్త్ టు సౌత్. ఇక్కడ అవుట్ సైడ్ ది మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా మనకు నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవుతాయండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మరి ఇన్సైడ్ ది మ్యాగ్నెట్ అయితే మనకు సౌత్ నుంచి నార్త్కి ట్రావెల్ అవుతాయి. అంటే మనకు ఈచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఒక క్లోజ్డ్ లూప్ని ఫామ్ చేస్తుంది. అవుట్ సైడ్ ది మ్యాగ్నెట్ దట్ ఈస్ ట్రావెల్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, ఇన్సైడ్ ది మ్యాగ్నెట్ దట్ ఈస్ ట్రావెల్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. సో ఈచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఫార్మ్స్ క్లోజ్డ్ లూప్. అలాగే మనకు ఐసోలేటెడ్ పోల్స్ డూ నాట్ ఎగ్జిస్ట్ అన్నమాట. అంటే మనకి సింగిల్ పోల్ అనేది ఎగ్జిస్ట్ కాదండి, కంపల్సరీగా 2 పోల్స్ ఉంటాయి. నార్త్ ఉంది అంటే కంపల్సరీగా సౌత్ పోల్ అనేది ఉంటుంది. మోనోపోల్స్ ఎగ్జిస్ట్ కావు కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కంపల్సరీగా క్లోజ్డ్ లూప్స్ ఫామ్ చేస్తాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఫామ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫెనామినన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ వరకు మనకు మ్యాగ్నెటిజం అనే మ్యాటర్ ఉందండి. ఇక్కడ నుంచి మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది. వాట్ ఈస్ ది ఫెనామినన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మ్యూచువల్ ఇండక్షన్. అంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మరు ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అంటే మ్యూచువల్ ఇండక్షన్. మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి అంటే, మనకి ఒక కాయిల్లో మనకు కరెంట్ అనేది మనకు వేరీ చేసినప్పుడు దాని నైబరింగ్ కాయిల్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. దాన్ని మ్యూచువల్ ఇండక్షన్ అంటాము. అదే మనకి ఒక కాయిల్లో కరెంట్ వేరీ చేసినప్పుడు అదే కాయిల్లో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతే దాన్ని సెల్ఫ్ ఇండక్షన్ అంటాము. కానీ ఇక్కడ మనకి మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి అంటే, ఒక కాయిల్లో మనకి కరెంట్ అనేది వేరీ చేసినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయ్యి ఈఎంఎఫ్ అనేది ఎక్కడ ఇండ్యూస్ అవుతుంది అంటే దాని నైబరింగ్ కాయిల్లో మనకు ఇండ్యూస్ అవుతుంది. దాన్నే సెకండరీ కాయిల్ అని కూడా అంటాం. అంటే ప్రైమరీ కాయిల్లో మనకు కరెంట్ వేరీ చేసినప్పుడు సెకండరీ కాయిల్లో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దాన్ని మ్యూచువల్ ఇండక్షన్ అంటాము. సో మ్యూచువల్ ఇండక్షన్ ప్రాసెస్ పైన, వర్కింగ్ ప్రిన్సిపల్ పైన ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ చేస్తుందండి. ఇది కూడా చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది రియాక్టెన్స్ ఆఫ్ ఇండక్టర్ అండ్ ఏ కెపాసిటర్. అంటే మనకి ఒక ఇండక్టర్ ఉన్న సర్క్యూట్లో ఆపోజిషన్ ఏముంటుంది అంటే మనకు ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాము. ఒక కెపాసిటర్ ఉన్న సర్క్యూట్లో ఆపోజిషన్ ఏమంటాము అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటాము. నెక్స్ట్ ఒక రెసిస్టర్ ఉన్న దాంట్లో మనకి ఆపోజిషన్ ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటామంట. ఇప్పుడు ఏసీ సర్క్యూట్లో ఎల్సిఆర్ సర్క్యూట్ అని ఉంటుంది. దాంట్లో ఇండక్టర్ ఉంటుంది, కెపాసిటర్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టర్ నుంచి ఆపోజిషన్ని, ద ఆపోజిషన్ ఆఫర్డ్ బై ది రెసిస్టర్ ఈజ్ రెసిస్టెన్స్, ద ఆపోజిషన్ ఆఫర్డ్ బై ది కెపాసిటర్ ఈజ్ కెపాసిటివ్ రియాక్టెన్స్, ద ఆపోజిషన్ ఆఫర్డ్ బై ది ఇండక్టర్ ఈజ్ ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఇక్కడ మనకు ఇండక్టర్ నుంచి కెపాసిటర్ నుంచి ఆపోజిషన్ ఏముంటాయి అంటే ద రియాక్టెన్స్ ఆఫ్ ఇండక్టర్ ఈజ్ XL ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ ఎల్. ఎక్సెల్ అనేది మనకు ఇండక్టివ్ రియాక్టెన్స్ అనమాట. ఒమేగా అనేది మనకు యాంగులర్ వెలాసిటీ లేదా యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనొచ్చు. దీని వాల్యూ ఎంత ఉంటుందంటే మనకి 2πf. నెక్స్ట్ ఎల్ అనేది మనకు ఇండక్టెన్స్, ఇది రియాక్టెన్స్ ఆఫ్ ఇండక్టర్. నెక్స్ట్ రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటర్, అంటే కెపాసిటర్ నుంచి ఆపోజిషన్ ఏముంటుంది అంటే XC ఈజ్ ఈక్వల్ టు 1/ωc. ఇక్కడ ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ, C అనేది మనకు కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్. ఇవి ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఫార్ములాస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ AC EMF అండ్ కరెంట్ ఇన్ ది ఫాలోయింగ్ ప్యూర్ రెసిస్టర్, ప్యూర్ ఇండక్టర్ అండ్ ప్యూర్ కెపాసిటర్. అంటే మనకు
ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఈఎంఎఫ్కి కరెంట్కి మనకు ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్లో ఎంత ఉంటుంది, ప్యూర్ ఇండక్టర్ సర్క్యూట్లో ఎంత ఉంటుంది, ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్లో ఎంత ఉంటుంది? ఫస్ట్ మనకు ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్లో ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏసీ ఈఎంఎఫ్ అండ్ కరెంట్ ఈజ్ 0. అంటే మనకి కరెంటు ఈఎంఎఫ్ రెండు సేమ్ ఫేజ్లో ఉంటాయి కాబట్టి మనకు ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 అవుతుంది. అంటే ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్లో ఫేజ్ డిఫరెన్స్ అనేది 0. నెక్స్ట్ ప్యూర్ ఇండక్టర్లో ఎలా ఉంటుంది అంటే ద కరెంట్ ల్యాగ్స్ ఏసీ ఈఎంఎఫ్ బై π/2. అంటే మనకు కరెంట్ అనేది ఈఎంఎఫ్ కంటే మనకు π/2 రేడియన్స్ ల్యాగ్లో ఉంటుంది. అంటే మనకు ఈఎంఎఫ్ లీడ్లో ఉంటుంది, కరెంట్ అనేది ల్యాగ్లో ఉంటుంది. ఎంత యాంగిల్ అంటే మనకు π/2 రేడియన్స్. అదే మనకు ప్యూర్ కెపాసిటర్ ఎలా ఉంటుందంటే ద కరెంట్ లీడ్స్ ది ఏసీ ఈఎంఎఫ్ బై π/2. ఇక్కడ కరెంట్ లీడ్లో ఉంటుంది, ఈఎంఎఫ్ అనేది ల్యాగ్లో ఉంటుంది. ఎంత ల్యాగ్లో ఉంటుంది ఇక్కడ? π/2. ఫస్ట్ దాంట్లో ఇండక్టర్ సర్క్యూట్లోనేమో కరెంట్ ల్యాగ్స్ ది ఈఎంఎఫ్ బై π/2. ఇక్కడ ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్లో ఏముంటుంది అంటే మనకి కరెంట్ లీడ్స్ ది ఏసీఎంఎఫ్ బై π/2. ఇక్కడైనా 90 డిగ్రీసే, ఇక్కడైనా 90 డిగ్రీసే. కాకపోతే ఇక్కడ కరెంట్ ల్యాగ్లో ఉంటుంది, ఈఎంఎఫ్ లీడ్లో ఉంటుంది. ఇక్కడ కరెంట్ లీడ్లో ఉంటుంది, ఇక్కడ ఈఎంఎఫ్ ల్యాగ్లో ఉంటుంది. అది ఎంత యాంగిల్ అంటే మనకు 90 డిగ్రీస్ ల్యాగ్లో ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీస్ లీడ్లో ఉంటుంది. ప్యూర్ రెసిస్టర్ సర్క్యూట్లో మాత్రం ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అ ట్రాన్స్ఫార్మర్ రేషియో? The ratio of number of turns in the secondary coil to the number of turns in primary coil of a transformer is called transformer ratio. సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ రేషియోని ఎలా డిఫైన్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్, దీని రేషియోని ఏమంటామంటే ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటామండి. ట్రాన్స్ఫార్మర్ రేషియో ఈజ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్ టు ది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్. ఇదే దేనికి ఈక్వల్ అవుతుంది అంటే వోల్టేజ్ ఇన్ సెకండరీ కాయిల్ బై వోల్టేజ్ ఇన్ ప్రైమరీ కాయిల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ రాసుకోవాలి అంటే కరెంట్ ఇన్ ప్రైమరీ కాయిల్ బై కరెంట్ ఇన్ సెకండరీ కాయిల్. సో ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది ఇక్కడ కరెంట్కి ఇక్కడ ఇన్వర్స్గా ఉంటుంది అనమాట ఇక్కడ. సో NS/NP ఈజ్ ఈక్వల్ VS/VP ఈజ్ ఈక్వల్ IP/IS. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్ రేషియో ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫార్మర్ రేషియో. ఇక్కడ దేనికి ఈక్వల్ అవుతుందంటే వోల్టేజ్ ఇన్ సెకండరీ కాయిల్ బై వోల్టేజ్ ఇన్ ప్రైమరీ కాయిల్, లేదా కరెంట్ ఇన్ ప్రైమరీ కాయిల్ బై కరెంట్ ఇన్ సెకండరీ కాయిల్. ఇక్కడ సెకండరీ కాయిల్లో మనకు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అంటే NS/NP గ్రేటర్ దెన్ 1 ఉంది అంటే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అదే సెకండరీ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉన్నాయి అంటే NS/NP అనేది లెస్ దెన్ 1 ఉన్నప్పుడు దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సెకండరీ కాయిల్లో ప్రైమరీ కాయిల్లో మనకు సేమ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అంటే NS/NP అనేది 1 ఉంటే దాన్ని ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటామండి. ఇది ట్రాన్స్ఫార్మర్ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్? వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ది ప్యూర్లీ ఇండక్టివ్ ఆర్ కెపాసిటివ్ సర్క్యూట్ వెన్ ద పవర్ డిసిపేటెడ్ ఈజ్ 0. అంటే మనకి ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్లో కానీ ప్యూర్ ఇండక్టర్ సర్క్యూట్లో కానీ మనకు ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో దాన్ని వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అంటాం. దాంట్లో మనకు పవర్ ఫ్యాక్టర్ అనేది 0 అవుతుందండి. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ 0 ఎందుకు అవుతుంది అంటే ప్యూర్ కెపాసిటర్లో కానీ ప్యూర్ ఇండక్టర్లో కానీ ప్యూర్ కెపాసిటర్లో కానీ ప్యూర్ ఇండక్టర్ ఆర్ ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్ ప్యూర్ ఇండక్టర్ ఆర్ ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్లో మనకు ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందండి? π/2 ఉంటుంది. ప్యూర్ ఇండక్టర్ అయినా ప్యూర్ కెపాసిటర్ అయినా మనకు ఫేజ్ డిఫరెన్స్ π/2 కాబట్టి ఇక్కడ మనకి ప్యూర్ ఇండక్టర్ అయినా ప్యూర్ కెపాసిటర్ అయినా మనకి యాంగిల్ ఎంత ఉంటుంది? π/2 ఉంటుంది. అంటే ఇక్కడ మనకి కాస్ π/2 వాల్యూ ఏముంటుంది అంటే 0. కాస్ π/2 0 అయిందంటే మనకి పవర్ ఫ్యాక్టర్ 0 అయింది అంటే పవర్ డిసిపేటెడ్ కూడా 0 అవుతుంది. పవర్ డిసిపేటెడ్ అంటే మనకు పవర్ ఈజ్ ఈక్వల్ టు VRMS ఇంటూ IRMS ఇంటూ cos phi
ఇక్కడ కాస్ ఫై 0 అయింది కాబట్టి మనకు పవర్ కూడా 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ప్యూర్ ఇండక్టర్ సర్క్యూట్ కానీ ప్యూర్ కెపాసిటర్ సర్క్యూట్ కానీ ఫేజ్ యాంగిల్ π/2 కాబట్టి కాస్ ఫై 0 అవుతుంది. ఇక్కడ పవర్ డిసిపేటెడ్ కూడా 0 అవుతుంది. అప్పుడు ఆ సర్క్యూట్లో ఏదైతే మనకు కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్ని మనము వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అంటాం. సో ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ప్యూర్ ఇండక్టివ్ ఆర్ capacitive circuit when the power dissipation is 0, that is called వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? ఇక్కడ నుంచి మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఉంటాయండి. ఇక్కడ వరకు మనకు ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి వచ్చాయి. ఇక్కడ మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఉన్నాయండి. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? మైక్రోవేవ్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్ సిస్టమ్ టు ఎయిర్క్రాఫ్ట్ నావిగేషన్. అంటే రాడార్స్లో మనకు ఎయిర్క్రాఫ్ట్ నావిగేషన్ పర్పస్ మనకు మైక్రోవేవ్స్ యూజ్ చేస్తాము. సెకండ్ అప్లికేషన్, దీస్ వేవ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఓవెన్స్ ఫర్ డొమెస్టిక్ అప్లయన్స్ టు కుక్ ది ఫుడ్ ఐటమ్స్. మనకు మైక్రోవేవ్ ఓవెన్లో కూడా ఫుడ్ ఐటమ్స్ కుక్ చేయడానికి మనకు వీటిని యూజ్ చేస్తాము. స్పీడ్ గన్స్లో కూడా ఈ మైక్రోవేవ్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇన్ఫ్రారెడ్ రేస్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ రిమోట్ కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లైక్ టీవీ, వీసీఆర్ ఎట్సెట్రా. అంటే మనకు టీవీ రిమోట్లు కానీ వీసీఆర్ రిమోట్ కానీ రిమోట్ కంట్రోలింగ్ సిస్టంలో ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేస్తామండి. సెకండ్ అప్లికేషన్, ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్స్ ఆర్ యూజ్డ్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్ డ్యూరింగ్ ఫాగ్ అండ్ స్మోక్ కండిషన్స్. అంటే మనకు డ్యూరింగ్ ఫాగ్ ఆర్ స్మోక్ కండిషన్స్ అంటే మనకు డిమ్ లైట్ ఉన్నప్పుడు, ఫాగ్ ఉన్నప్పుడు, మనకి స్మోక్ ఉన్నప్పుడు ఆ కండిషన్స్లో ఫోటోగ్రఫీ చేయడానికి మనకు ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్స్ ఉంటాయి. వాటిలో మనకు ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఇన్ఫ్రారెడ్ ల్యాంప్స్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ ఫిజియోథెరపీలో మనకు ఇన్ఫ్రారెడ్ ల్యాంప్స్ యూజ్ చేస్తాము. దాంట్లో ఉండే రేసు ఇన్ఫ్రారెడ్ రేస్. ఇవి ఇన్ఫ్రారెడ్ రేస్ యూజెస్. నెక్స్ట్, మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్స్. వై? ఇందాక మనకు మైక్రోవేవ్స్ అప్లికేషన్స్లో మనకు రాడార్స్లో యూజ్ చేస్తాము, మైక్రో ఓవెన్స్లో యూజ్ చేస్తాము, స్పీడ్ గన్స్లో యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. మరి రాడార్లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే మైక్రోవేవ్స్ ఆర్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విత్ షార్టర్ వేవ్ లెంత్స్. ఈ మైక్రోవేవ్స్ మనకు స్మాల్ వేవ్ లెంత్, షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి మనకి దే ఆర్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ యాజ్ ఎ ఫైన్ బీమ్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్ అండ్ ఆల్సో do not bend around the corners of any obstacle, hence they are used to in radars. ఎందుకంటే ఇవి షార్టర్ వేవ్ లెంత్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతాయి, మనకి పర్టికులర్ డైరెక్షన్లో మనకి ట్రావెల్ కావడానికి యూజ్ అవుతాయి. కాబట్టి మనకు ఎలాంటి అబ్స్టాకిల్ వచ్చినా అక్కడ బెండ్ కాకుండా ఉంటాయి కాబట్టి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఇచ్చామంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఈజీగా అది ట్రాన్స్మిట్ అవుతాయి. దానికోసం మనము ఈ రాడార్స్లో మైక్రోవేవ్స్ని యూజ్ చేస్తాం. మైక్రోవేవ్స్కి షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి అవి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతాయి, పర్టికులర్ డైరెక్షన్లో అది ట్రావెల్ అవుతాయి కాబట్టి ఈ రాడార్స్లో మైక్రోవేవ్స్ని యూజ్ చేస్తాము. అది రీజన్. నెక్స్ట్, రైట్ డౌన్ డి బ్రోగ్లీస్ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ దేర్ ఇన్. ఇక్కడ డి బ్రోగ్లీస్ రిలేషన్ అంటే ఏంటి అంటే డి బ్రోగ్లీస్ రిలేషన్ గివ్స్ ది వేవ్ లెంత్ ఫర్ ఏ మెటీరియల్ పార్టికల్ and it is given by lambda is equal to h by p. అంటే మనకి ఒక పార్టికల్కి వేవ్ లెంత్ లాంబ్డా, ఇక్కడ మొమెంటము p ఉన్నప్పుడు అక్కడ స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ v, మొమెంటము p, వేవ్ లెంత్ లాంబ్డా ఉన్నప్పుడు అకార్డింగ్ టు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ మనకు రిలేషన్ ఏముంటుందంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by p. ఇక్కడ p అనేది మొమెంటం కాబట్టి మాస్ ఇంటూ వెలాసిటీ లేదా స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ తీసుకుంటాం. ఇక్కడ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, పి అనేది మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్, వి అనేది స్పీడ్ ఆఫ్ ది పార్టికల్, ఎం అనేది మాస్ ఆఫ్ ది పార్టికల్. దీన్ని డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి ఆర్ హెచ్ బై ఎంవి. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్, వై ఆర్ దే కాల్డ్ సో. ఇక్కడ మనకు డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ నుంచి వస్తున్నాయండి క్వశ్చన్స్.
ఇక్కడ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ నుంచి మనకు డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ చాప్టర్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టాన్సెస్, వై ఆర్ దే కాల్డ్ సో. ఇక్కడ మనకి ఫోటో సెన్సిటివ్ సబ్స్టాన్స్ అంటే ఏంటి అంటే ద ఆల్కలీ మెటల్స్ విచ్ ఎమిట్స్ ఎలక్ట్రాన్స్ ఈవెన్ అండర్ విజిబుల్ లైట్ ఆర్ కాల్డ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టాన్సెస్. ఇక్కడ మనకి ఒక విజిబుల్ లైట్ ఇన్సిడెంట్ అయినా కూడా అక్కడ ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తున్నాయి అంటే వాటిని ఫోటో సెన్సిటివ్ సబ్స్టాన్సెస్ అంటామండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏముంటాయంటే ఆల్కలీ మెటల్స్ ఉంటాయండి. ఓకే, ఆల్కలీ మెటల్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏమిటంటే లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, రుబిడియం, ఇవన్నీ కూడా ఆల్కలీ మెటల్స్. ఇవి ఏదైనా లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాటిపైన అక్కడ ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తాయి, అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని టేక్స్ ప్లేస్ చేస్తాయి. అంటే ఈవెన్ విజిబుల్ లైట్లో కూడా మనకి ఈ ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తాయి అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ టేక్స్ ప్లేస్ అవుతుంది కాబట్టి వీటిని ఫోటో సెన్సిటివ్ సబ్స్టాన్సెస్ అంటాం. వీటికి లో వర్క్ ఫంక్షన్ అనేది ఉంటుంది. వర్క్ ఫంక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి విజిబుల్ లైట్ ఇన్సిడెంట్ అయినా కూడా అక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఎమిట్ చేస్తాయి. అవి వాటిని ఫోటో సెన్సిటివ్ సబ్స్టాన్సెస్ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ద ఫెనామినన్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ మెటల్ సర్ఫేస్ when the light of sufficient energy incident on it is called photoelectric effect. అంటే మనకి phenomenon of emission of electrons from the metal surface when the light of suitable energy or light of sufficient energy incident on it. అంటే మనకి ఒక సబ్స్టెన్స్ పైన, ఒక ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్స్ పైన లేదా ఒక సబ్స్టెన్స్ పైన మెటల్ సర్ఫేస్ పైన లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఎలక్ట్రాన్ ఎమిట్ అయితే ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఒక మెటల్ సర్ఫేస్ పైన లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు, అంటే షూటబుల్ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ దాని నుంచి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అయినాయి అంటే దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఎందుకంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఎందుకు అంటున్నాము అంటే లైట్ పార్టికల్స్ అంటే ఫోటాన్స్ అంటామండి. అంటే మరి లైట్ ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి లైట్ ఇన్సిడెంట్ అవుతేనే అక్కడ ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. దట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతున్నాయి కదండి, దాన్ని ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతే మనకు కరెంట్ అనేది వస్తుంది, దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ టేక్స్ ప్లేస్ అవుతుంది కాబట్టి దాంట్లో ఎలక్ట్రాన్స్ ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఫోటో ఎలక్ట్రాన్స్ మనకు మూవ్ అవుతున్న, మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతే మనకు కరెంట్ వస్తుంది కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాసిబుల్ అవుతుంది దీంట్లో. దిస్ ఈజ్ అబౌట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్, state Heisenberg's uncertainty principle. Heisenberg uncertainty principle states that the position and momentum of an electron cannot be measured exactly at the same time. And according to Heisenberg uncertainty principle, it is impossible to measure momentum and position of the particle exactly at the same time. అంటే మనకు ఒక ఎలక్ట్రాన్కి పొజిషన్ని, మొమెంటమ్ని ఎట్ ది సేమ్ టైం మనం మెజర్ చేయలేము. అంటే సేమ్ టైం మనకి అదే టైంలో పొజిషను, మొమెంటము ఒకేసారి మనం మెజర్ చేయలేము. దాన్ని హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటాం. ఇక్కడ అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ డెల్టా ఎక్స్ అనుకుంటే, అన్సర్టనిటీ ఇన్ మొమెంటమ్ డెల్టా పి అనుకుంటే, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ డెల్టా ఎక్స్ అండ్ డెల్టా పి దీనికి ఈక్వల్ అవుతుంది అంటే హెచ్ కట్కి ఈక్వల్ అవుతుందండి. హెచ్ కట్ అంటే ఇక్కడ మనకు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్. ఇక్కడ హెచ్ కట్ అంటే ఏంటి అంటే హెచ్ బై 2π. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2π. హెచ్ కట్ అనవచ్చు లేదా హెచ్ బై 2π అనవచ్చు. హెచ్ కట్ అంటేనే హెచ్ బై 2πకి ఈక్వల్ అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ uncertainty in position and uncertainty in momentum equal to h cut or h by 2π. ఇది హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్? వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే వర్క్ ఫంక్షన్ ఆఫ్ ది మెటల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ బై అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ metal.
ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మనకు లైట్ అనేది ఒక మెటల్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఎలక్ట్రాన్ అనేది ఎమిట్ అవుతుందండి. ఆ ఎలక్ట్రాన్ ఎమిట్ కావాలి అంటే దానికి ఒక మినిమం ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. ఆ మినిమం ఎనర్జీని మనం వర్క్ ఫంక్షన్ అంటాం. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎజెక్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది మెటల్ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్. సో ఇక్కడ వర్క్ ఫంక్షన్ అనేది మనకు ఫార్ములా ఏముంటుందంటే ఫై నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ నాట్. ఫై నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ నాట్. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ నాట్ అనేది ఏంటి అంటే మనకు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ద మినిమం ఫ్రీక్వెన్సీ విచ్ బిలో దెర్ ఈజ్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈస్ టేక్స్ ప్లేస్, దట్ ఈస్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి వర్క్ ఫంక్షన్ దేంతో డినోట్ చేస్తామంటే ఫై నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్. నెక్స్ట్, వాట్ ఆర్ క్యాథోడ్ రేస్? క్యాథోడ్ రేస్ అంటే ఏంటి అంటే క్యాథోడ్ రేస్ ఈజ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది క్యాథోడ్ ఇన్ డిశ్చార్జ్ ట్యూబ్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రాన్ బీమ్స్. అంటే మనకు క్యాథోడ్ డిశ్చార్జ్ ట్యూబ్లో స్ట్రీమ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ అంటే బంచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది క్యాథోడ్ ఇన్ ది డిశ్చార్జ్ ట్యూబ్ ఈజ్ కాల్డ్ క్యాథోడ్ రేస్. ఈ క్యాథోడ్ రేస్ని ఏమంటామంటే మనము ఎలక్ట్రాన్ బీమ్స్ అని కూడా అంటామండి. బీమ్ అంటే బంచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థమండి. ఒక డిశ్చార్జ్ ట్యూబ్లో మనకు క్యాథోడ్ నుంచి ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే మనకు బంచ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు మూవ్ అవుతాయో వాటిని క్యాథోడ్ రేస్ అంటాం, వాటిని ఎలక్ట్రాన్ బీమ్స్ అని కూడా అంటాం. దిస్ ఇస్ అబౌట్ క్యాథోడ్ రేస్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ డౌన్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఇక్కడ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్లో మనకు ఏముంటుంది అంటే ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫై నాట్ ఇంటూ ఫై నాట్ ప్లస్ హాఫ్ ఎంవీ స్క్వేర్ మ్యాక్సిమం. అంటే ఇక్కడ హెచ్ న్యూ అనేది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అండి. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. నెక్స్ట్, ఇక్కడ ఫై నాట్ అనేది వర్క్ ఫంక్షన్. నెక్స్ట్, హాఫ్ ఎంవీ స్క్వేర్ మ్యాక్సిమం అనేది మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇక్కడ హెచ్ న్యూ అనేది ఏంటి అంటే హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అనేది ఫ్రీక్వెన్సీ, ఆఫ్ లైట్, ఫై నాట్ అనేది వర్క్ ఫంక్షను, హెచ్ న్యూ అనేది ఎనర్జీ ఆఫ్ ఫోటాను, హాఫ్ ఎంవీ స్క్వేర్ మ్యాక్సిమం అనేది మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఫై నాట్ ప్లస్ హాఫ్ ఎంవీ స్క్వేర్ మ్యాక్సిమం, ఇలా కూడా మనం డినోట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు హెచ్ న్యూనే ఈ కాబట్టి ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఫై నాట్ ప్లస్ హాఫ్ ఎంవీ స్క్వేర్ రాయొచ్చు, లేదంటే హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫై నాట్ ప్లస్ హాఫ్ ఎంవీ స్క్వేర్ మ్యాక్సిమం రాయొచ్చు. దాంట్లో పర్టికులర్స్ ఏముంటాయి అంటే హాఫ్ ఎంవీ స్క్వేర్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ, ఫై నాట్ అనేది వర్క్ ఫంక్షన్, నెక్స్ట్ హాఫ్ ఎంవీ స్క్వేర్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ, ఈ అనేది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్, హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. దిస్ ఇస్ అబౌట్ Einstein photoelectric equation. Next question, draw the circuit symbols for PNP and NPN transistors. ఇక్కడ మనకి సర్క్యూట్ సింబల్స్ పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి సర్క్యూట్ సింబల్స్ ఏముంటాయి అంటే మనకి ప్రతి ట్రాన్సిస్టర్లో మనకు 3 టెర్మినల్స్ ఉంటాయి, ఎమిటరు, బేసు, కలెక్టర్. ఇక్కడ ఈ అంటే ఏంటి అంటే మనకు ఎమిటరు, బి అనేది మనకు బేసు, నెక్స్ట్ సి అనేది కలెక్టర్. సో ఇక్కడ మనకు పిఎన్పి ట్రాన్సిస్టర్లో సింబల్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్లో ఎమిటరు, బేసు, కలెక్టరు. ఇక్కడ మనకు ఎమిటర్ నుంచి బేస్కి ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది.
పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే ఇక్కడ కూడా మనకు ఎమిటరు, బేసు, కలెక్టరు 3 టెర్మినల్స్ ఉంటాయి. దీంట్లో కరెంట్ అనేది మనకు బేస్ నుంచి ఎమిటర్కి ఫ్లో అవుతుందండి. సో ఇక్కడ 2 సర్క్యూట్ సింబల్స్ సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ కరెంట్ డైరెక్షన్ అనేది ఎమిటర్ నుంచి బేస్కి వచ్చింది అంటే ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్, బేస్ నుంచి ఎమిటర్కి వస్తుంది అంటే ఇక్కడ మనకు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ పీ టైప్ సెమీ కండక్టర్స్, వాట్ ఆర్ ది మెజారిటీ అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్. ఇక్కడ పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటి అంటే, వెన్ ఏ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడెడ్ టు ఏ ప్యూర్ సెమీ కండక్టర్స్ ఇట్ ఈస్ కాల్డ్ పీ టైప్ సెమీ కండక్టర్స్. అంటే మనకు ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అంటే మనకు గ్యాలియము, ఇండియము, ఇవి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ ఉంటాయండి. ఆ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని ప్యూర్ సెమీ కండక్టర్కి యాడ్ చేసినప్పుడు అంటే డోప్ చేసినప్పుడు మనకు పీ టైప్ సెమీ కండక్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ యాడెడ్ టు ద ప్యూర్ సెమీ కండక్టర్ ఇట్ ఈస్ కాల్డ్ పీ టైప్ సెమీ కండక్టర్. మరి ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే మనకు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ మనకు ఏముంటాయంటే దీంట్లో హోల్స్ ఉంటాయండి, అంటే పాజిటివ్ ఛార్జెస్. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, అంటే నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్. అంటే మనకు పీ టైప్ సెమీ కండక్టర్లో పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, అంటే హోల్స్ ఎక్కువ ఉంటాయి. నెగిటివ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి, అంటే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి. ఇది పీ టైప్ సెమీ కండక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి అంటే, ద ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఆర్ నోన్ యాజ్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. సో దీంట్లో మనకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ మనకు సిలికాను, జెర్మేనియంని ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటామండి. అంటే దీంట్లో ఎలాంటి ఇంప్యూరిటీస్ యాడ్ కావు కాబట్టి ప్యూర్ సెమీ కండక్టర్స్ని, ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ సిలికాను, జెర్మేనియం. మరి ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అంటే, ఏ సెమీ కండక్టర్స్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ ఆర్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. అంటే ఈ ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్స్కే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని కానీ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని కానీ డోప్ చేసినప్పుడు మనకు ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ వస్తాయి. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే మనకు పీ టైప్ సెమీ కండక్టరు, ఎన్ టైప్ సెమీ కండక్టర్. అంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్కి అంటే సిలికాన్కి, జెర్మేనియంకి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తే మనకు పీ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది. అదే పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేసుకుంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ వస్తుంది. అంటే మనకు ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్ని ఇంటెన్సిక్ అంటాం, ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్ని ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ 28th క్వశ్చన్ నుంచి మనకు సెమీ కండక్టర్కి సంబంధించినవి ఉంటాయండి. విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. ఇక్కడ మనకి లాజిక్ గేట్స్లో మనకు నాండ్ అండ్ నార్ గేట్స్ని యూనివర్సల్ గేట్స్ అంటామండి. ఎందుకంటే వీటిని యూజ్ చేసుకుని మనకు బేసిక్ లాజిక్ గేట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో నాండ్ అండ్ నార్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. యూజింగ్ దీస్ గేట్స్ ఎనీ లాజిక్ గేట్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్. అంటే ఎనీ లాజిక్ గేట్ అంటే మనకు బేసిక్ గేట్స్ ఏముంటాయంటే అండ్, ఆర్, నాట్. వీటిని కూడా ఈ నాండ్ నార్ గేట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కాబట్టి వీటిని ఏమంటామంటే నాండ్ నార్ గేట్స్ని యూనివర్సల్ గేట్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ బయాస్ కెన్ జీనా డయోడ్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. జీనా డయోడ్ని వోల్టేజ్ రెగ్యులేటర్గా మనకు ఏ కండిషన్లో మనం యూజ్ చేస్తాము అంటే, ఏ జీనా డయోడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అండర్ రివర్స్ బయాస్ కండిషన్. అంటే మనకు ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ని, హెవీలీ డోప్డ్ పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్ కండిషన్లో ఉన్నప్పుడు మనకు అది జీనా డయోడ్ అంటాం. ఆ జీనా డయోడ్ని రివర్స్ బయాస్ కండిషన్లో మనకు యూజ్ చేసినప్పుడు అది వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ బికాస్ ఇన్ రివర్స్ బయాస్ ఆఫ్ జీనా డయోడ్, జీనార్ వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఓవర్ ది లార్జ్ రేంజ్ ఆఫ్ కరెంట్. అంటే మనకి లార్జ్ రేంజ్ ఆఫ్ కరెంట్ అంటే కరెంటు హెవీగా ఇంక్రీజ్ అయినా, మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇంక్రీజ్ అయినా కూడా ఈ జీనార్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి.
అంటే మనకు వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా ఇది వర్క్ చేస్తుంది. ఏ కండిషన్లో అంటే రివర్స్ బయాస్ కండిషన్లో. ఓకే, సో a Zener diode can be used as voltage regulator under reverse bias condition. This is because in reverse bias of Zener diode, Zener voltage remains constant over a large range of current. దీన్నే వోల్టేజ్ రెగ్యులేటర్ అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వరకు మనకు సెమీ కండక్టర్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి వెరీ షార్ట్ ఉన్నాయండి. డిఫైన్ మాడ్యులేషన్, వై ఈజ్ ఇట్ నెసెసరీ? మాడ్యులేషన్ అంటే ఏంటి, దాని యొక్క నెసెసిటీ అంటే ఏంటి? మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్ విత్ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్. అంటే మనకి ఒక లో ఫ్రీక్వెన్సీ ఆడియో సిగ్నల్ని ఒక హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్తో మనం యాడ్ చేసినప్పుడు, కంబైన్ చేసినప్పుడు దాన్ని మాడ్యులేషన్ అంటామండి. మరి ఆ మాడ్యులేషన్కి మనకు నీడ్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం మాడ్యులేషన్ అంటే టు ట్రాన్స్మిట్ వీక్ సిగ్నల్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్. అంటే లో ఫ్రీక్వెన్సీ ఉన్నాయంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కావు కాబట్టి ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్తో యాడ్ చేసినప్పుడు అది లాంగ్ డిస్టెన్స్, ఆ వీకర్ సిగ్నల్ అనేది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్, టు రెడ్యూస్ ది సైజ్ ఆఫ్ యాంటీనా సైజ్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఇది యూజ్ చేస్తాం. టు అవాయిడ్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్ అండ్ నాయిస్ పొల్యూషన్. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్ నుంచి మనకు సిగ్నల్స్ వచ్చినప్పుడు అక్కడ మనకి ఆ సిగ్నల్స్ని, మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ని అవాయిడ్ చేయడానికి, నాయిస్ పొల్యూషన్ని అవాయిడ్ చేయడానికి ఈ మాడ్యులేషన్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ మాడ్యులేషన్ అండ్ నీడ్ ఆఫ్ మాడ్యులేషన్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్? మన మొబైల్ ఫోన్స్లో మనకు ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది అంటే స్పేస్ వేవ్ కమ్యూనికేషన్. స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్స్. దీన్నే మనకు వైర్లెస్ కమ్యూనికేషన్ అని కూడా అంటామండి. సో మనకు మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏంటి అంటే స్పేస్ వేవ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్. మెన్షన్ ది బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఇందాక మాడ్యులేషన్ చెప్పాము, దాన్ని నీడ్ చెప్పాము. మరి టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ ఆర్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్ ఏముంటాయి అంటే బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్ ఆర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్. అంటే 3 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఉంటాయండి. మనకు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేట్ చేయాలి అంటే ఫ్రీక్వెన్సీ, ఫేజ్ రెండు కూడా కాన్స్టెంట్గా ఉండాలి. ఫ్రీక్వెన్సీ మాడ్యులేట్ చేయాలి అంటే యాంప్లిట్యూడ్, ఫేజ్ రెండు కూడా కాన్స్టెంట్గా ఉండాలి. అదే ఫేజ్ మాడ్యులేట్ చేయాలి అంటే ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ రెండు కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఒకటి మాడ్యులేట్ చేస్తున్నామంటే రిమైనింగ్ 2 కాన్స్టెంట్గా ఉండాలి. ఇవి 3 బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్స్: amplitude modulation, frequency modulation and phase modulation, AM, FM and PM. These are the types of modulation or methods of modulation. Next question. What is skywave propagation? ఇక్కడ మనకు skywave propagation అంటే ఏంటి అంటే electromagnetic waves travel towards the sky after the propagation and reflect back to the earth from the ionosphere. దిస్ ఈజ్ కాల్డ్ స్కై వేవ్ ప్రొపగేషన్. అంటే ఇక్కడ స్కై వేవ్ ప్రొపగేషన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది మనకు స్కై వేవ్ ప్రొపగేషన్లో ట్రావెల్ అయినప్పుడు అక్కడ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి అర్త్కి వస్తుంది. అంటే అయనోస్పియర్ నుంచి మళ్ళీ అర్త్కి రిఫ్లెక్ట్ అవుతాయి ఇవి. దాన్ని స్కై వేవ్ ప్రొపగేషన్ అంటాం. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మనకి ట్రాన్స్మిటర్ నుంచి స్కైలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ స్కైలో ఉన్న అయనోస్పియర్ నుంచి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషను మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి అర్త్కి వస్తాయి. దాన్ని స్కై వేవ్ ప్రొపగేషన్ అంటాం. ఈ స్కై వేవ్ ప్రొపగేషన్లో మనకు ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఏముంటాయి అంటే ఫ్యూ మెగాహెర్ట్జ్ టు 30 మెగాహెర్ట్జ్. అంటే మనకు మెగాహెర్ట్జ్లో ఉంటాయి. మనకి ఫ్యూ మెగాహెర్ట్జ్ అంటే మనకు 0 or 5 మెగాహెర్ట్జ్ టు 30 మెగాహెర్ట్జ్. అంటే అప్ టు 30 మెగాహెర్ట్జ్, బిలో 30 మెగాహెర్ట్జ్ వరకు ఈ స్కై వేవ్ ప్రొపగేషన్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్.
నెక్స్ట్, వాట్ ఆర్ ది బేసిక్ బ్లాక్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్? కమ్యూనికేషన్ సిస్టంలో మనకు బేసిక్ బ్లాక్స్ ఏముంటాయి అంటే ట్రాన్స్మిటరు, ఛానలు, రిసీవరు. ట్రాన్స్మిటర్ అంటే మనకు ఒక సిగ్నల్ని మనము సెండ్ చేయాలి అంటే దానికి ఒక సోర్స్ ఉండాలి, దాన్ని ట్రాన్స్మిటర్ అంటాం. ఆ సోర్స్ నుంచి మనకు రిసీవర్కి వెళ్ళాలి అంటే దాంట్లో ఒక మీడియం ఉండాలి, ఆ మీడియంని ఛానల్ అంటాం. ఎక్కడైతే మనకు ఆ సెండింగ్ చేసిన తర్వాత అక్కడ రిసీవ్ చేసుకుంటున్నారో దాన్ని రిసీవర్ అంటాం. అంటే మనకు బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏముంటాయి అంటే ట్రాన్స్మిటరు, ఛానల్, రిసీవరు. ట్రాన్స్మిటరు, ఛానల్, రిసీవర్, ఇవి బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇక్కడ వరకు మనకు కమ్యూనికేషన్ సిస్టంలో క్వశ్చన్స్ వెరీ షార్ట్. నెక్స్ట్ లాస్ట్లో ఇది మనకు ఈ క్వశ్చను రియాప్టిక్స్ సంబంధించిందండి. వాట్ ఆర్ ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ త్రూ కర్వ్డ్ మిర్రర్స్? మనకి కర్వ్డ్ మిర్రర్స్లో మనకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏముంటాయంటే 2 లాస్ ఉంటాయండి. ఫస్ట్ లా ఏం చెప్తుంది అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఐ ఆర్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే మనకి ఒక స్మూత్ పాలిష్డ్ సర్ఫేస్ పైన మనకు లైట్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు ఇది నార్మల్ అనుకుంటాము, ఇది రిఫ్లెక్టర్, ఇది ఇన్సిడెంట్ రే అండి, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది నార్మల్. అంటే మనకి ఒక లైట్ అనేది మనకు స్మూత్ పాలిష్డ్ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మిడిల్లో యాంగిల్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటామండి. నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ రే నార్మల్తో చేసే యాంగిల్ మనము యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటామండి. సో అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే రిఫ్లెక్షన్ యాంగిల్ ఎంత ఉంటుందో ఇన్సిడెంట్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, అది ఫస్ట్ లా. నెక్స్ట్, the incident ray, reflected ray and normal to the reflecting surface lie in the same plane. Incident ray, reflected ray, normal same plane లో ఉంటాయి. ఇది సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ లానేమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, లేదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్పుకోవచ్చు. సెకండ్ లా ఏం చెప్తుందంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ టు ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆల్ అయ్యింది సేమ్ ప్లేన్. ఒకే ప్లేన్లో మనకి ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఉంటాయి. ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ త్రూ కర్వ్డ్ మిర్రర్స్. సో ఇక్కడ వరకు మనకు ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ సెకండ్ ఇయర్లో డిస్కస్ చేసాము. ఈ 38 క్వశ్చన్స్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఆల్మోస్ట్ టోటల్ 10 క్వశ్చన్స్లో 8 to 9 క్వశ్చన్స్ ఆర్ 10 క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం మనకు 8 క్వశ్చన్స్, ఆ 10 క్వశ్చన్స్లో 8 క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి, 10 క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి రావచ్చు. ఓకే, సో మరిన్ని వీడియోస్ కోసం శ్రీ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో ది ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.